అవమాన భారం కంటే నువ్వు లేవని తెలిసిన క్షణంలో ఈ గుండెకి ఎంత భారంగా ఉంటుందో తెలుసుకోలేకపోయావా జానకి? తెలుసు, కానీ ఈ పిచ్చి మనసు ఆ క్షణంలో అంత ఆలోచించలేకపోయింది. ఎందుకు పెద్దమ్మ ఇలా చేసావు? ఒంటరిగా ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చి అందమైన ప్రపంచాన్ని పరిచయం చేశావు. ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చావు. ఇప్పుడు నీ బాధ్యత తీరిపోయిందనుకొని ఇలా చేసావా? మేమేమైపోవాలి పెద్దమ్మా? అసలు నీకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని ఎలా అనిపించింది అత్తయ్య? ఎంత పెద్ద సమస్య వచ్చినా దేవుడితో చెప్పుకుంటావు, తిరిగి ఇంటికి వచ్చేస్తావు. కానీ ఇప్పుడు ఏం జరిగిందో నీకు తెలియలేదు. రక్తపు మడుగులో పడి ఉన్నావు తెలుసా? ఎందుకే ఇలా ప్రాణం మీదకి తెచ్చుకున్నావు? అత్తయ్య, ఆయన కోసం, అన్నయ్య కోసం పూజలు చెయ్యి, వ్రతాలు చెయ్యి, కానీ ఇలా చావు కొని తెచ్చుకుంటావా వదినా? రఘు నువ్వే ప్రాణమని బ్రతుకుతున్నాడే. నువ్వు ప్రాణాలని లెక్క చేయకుండా ఇలా చేస్తే ఎలా చెప్పు? ఇంటికి దేవతవి నువ్వు. నువ్వు లేకపోతే ఇల్లంతా వెలవెలపోతుంది. అసలు నువ్వు లేకపోతే మేమంతా సంతోషంగా ఉండగలవా? ఇంకెప్పుడు నువ్వు అలాంటి పని చేయకు జానకి. నువ్వు లేని ప్రపంచాన్ని నేను ఊహించుకోలేను. పేరుకి నేను అమ్మకి కొడుకునైనా పెరిగింది నీ ఒడిలోనే కదత్తయ్య. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నావా? నువ్వున్నావన్న ధైర్యంతోనే కదా అమ్మ పైన ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు కూడా. ఇప్పుడు నాకు నీ తోడు కావాలి జానకి. తోడుగా ఉండాలనుకున్నానండి, కానీ ఆ నిందలను నేను వినలేకపోతున్నాను. దేవుడి లాంటి నా భర్తకు జరుగుతున్న అవమానాలు, అన్యాయాలు నేను భరించలేకపోయాను. ఇప్పుడు కూడా మీ ముఖంలో చిరునవ్వు తప్ప బాధని నేను చూడలేకపోతున్నానండి. అలా అని ఆ సమస్యను తీసేయలేము. అందుకే దేవుడితో చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళిపోదామనుకున్నాను. పెద్దమ్మ, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకొదినా. అక్కడ నువ్వు తల కొట్టుకొని స్పృహ తప్పి పడిపోతే సీను చూశాడు కాబట్టి నువ్విప్పుడు మాకు దక్కావు. లేదంటే ఏంటి పరిస్థితి? ఏదైనా ఉంటే మా అందరికీ చెప్పాలి కదా. మేము ఉన్నాం కదా.